అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాచండీ అలంకారం విశిష్టతను మా కరెస్పాండెంట్ కాంతి ఇంద్రకీలాద్రి నుంచి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు మహాచండీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి క్యూ లైన్స్ అన్నీ కూడా జై భవానీ జై జై భవానీ నామస్మరణతోటి మారుమ్రోగుతున్నాయి. ఈరోజు ఆదివారం కూడా కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వస్తూ ఉన్నారు. కింద వినాయకుడి మండపం వద్ద నుంచి క్యూ లైన్లు అన్నీ ఎక్కడైతే ప్రారంభమయ్యో అక్కడి నుంచి పూర్తిగా అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతోంది. మహాచండీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శనం చేసుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది నమ్మకం. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇక మహాచండీదేవి అలంకారం యొక్క విశిష్టతను మనతో పాటు మాట్లాడడానికి పురాణ పండిట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మహాచండీదేవి అలంకారం యొక్క విశిష్టత ఏమిటి? శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో విశ్వావసనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 7వ రోజులో ఉన్నాం. అమ్మవారిని చండీ అనే దివ్యమైన భవ్యమైన స్వరూపంతో మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభి కరవాల కేటవలసద్దస్తాభిరా సేవితాం అని మనం ధ్యానంలో ప్రార్థన చేసినట్లుగా అమ్మవారు ఎట్లా మనకి కనబడుతూ ఉన్నారంటే, ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో అమ్మవారు 8 చేతులందు వివిధమైన ఆయుధములు ధరించి సింహవాహినిగా పరివారంగా కన్యకలు కత్తులు పట్టుకుని అమ్మవారి వెంట వస్తూ రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించినటువంటి దివ్యమైన మంగళమైన స్వరూపంతో జగన్మాత మనకి దర్శనమిస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారి యొక్క ఉపాసన సత్వరమే మనం అనుకున్నటువంటి సంకల్పము నెరవేర్చేటువంటి భాగ్యాన్ని ఇచ్చేటువంటిది. అందుకే పెద్దలు ఏమంటారంటే కలౌ చండీ వినాయకు అని అంటారు. కలియుగంలో ఏ మానవుడైనా సరే వారు సంకల్పించిన కార్యములు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరుణ్ణి చండీ అమ్మవారిని ఉపాసించాలని చెప్పబడి ఉన్నది. కాబట్టి అటువంటి చండీ అమ్మవారి యొక్క ఉపాసన మనం దేవీ మాహాత్మ్యం ద్వారా, అంటే మార్కండేయం అనేటువంటి పురాణంలో 700 మంత్రములుగా ఉన్నటువంటి 13 అధ్యాయములుగా ఉన్నటువంటి అమ్మవారికి దేవీ మాహాత్మ్యం చండీ అని పిలువబడుతుంది. లోకంలో ఎంతో ప్రసిద్ధి అయినటువంటిది. ఎంతోమంది పెద్దలు పూజ్యులు లోకోత్తములందరూ కూడా ఆ దేవీ మాహాత్మ్యం ద్వారా జగన్మాతను ఉపాసించి వారి సంకల్పం నెరవేర్చుకున్నారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి మాహాత్మ్యం సప్తశతిని ఎవరైతే ఇటువంటి రోజులు నవరాత్రుల్లో పారాయణ చేస్తూ ఉంటారో, అమ్మవారికి నవాక్షిని మంత్ర జపం చేస్తారో, అమ్మవారికి నామాన్ని జపం చేస్తారో, వారు అనుకున్న సంకల్పమును కూడా సత్వరమే జగన్మాత అనుగ్రహంతో పొందగలుగుతారు. ఈ చండీ అలంకారం కాకుండా మామూలుగా కూడా చండీ యాగం అనేది ప్రతిరోజు కూడా ఆలయంలో జరుగుతూ ఉంటుంది. సో ఆ యాగానికి అమ్మవారి యొక్క అలంకారానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా అండి. అటువంటి చండీ అంటే అమ్మవారి యొక్క దేవస్థానంలో ప్రతినిత్యం చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో శతచండీ యాగాన్ని చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి అంటే 100 పర్యాయములుగా చండీ హోమాన్ని చేసే విధంగా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. అంత విశేషంగా జరపడమే కాకుండా చండుడు అనే రాక్షసుని సంహరించిన సమయంలో అమ్మవారి రూపం చండీ. కాబట్టి మహిషాసురుని సంహరించినప్పుడు ఏ విధంగా అయితే మహిషాసుర మర్ది అని అమ్మవారి కొలవబడుతున్నదో, అలాగే చండుని సంహరించినప్పుడు చండీ అనే నామంతో కొలవబడేటువంటి రూపంతోనే ఇప్పుడు అమ్మవారి మనం దర్శనం చేస్తుంది. అమ్మవారి ఆలయానికి ఈరోజు అంటే చండీ అలంకారంలో ఉన్నటువంటి అమ్మ యొక్క ప్రసిద్ధిగాంచినటువంటి అలంకారం కావడం, అలాగే సహస్ర చండీ యాగాన్ని ఆలయంలో ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల తాకిడి ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడము, అలాగే రేపు మూలా నక్షత్రం వల్ల అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా ఈరోజే విజయవాడకి చేరుకున్న వారంతా కూడా ఈరోజు కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఇక మరొక వైపు సీఎం రేపు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తారు. కాబట్టి ఇప్పటికే దానికి కావాల్సినటువంటి ట్రయల్ రన్ని నిర్వహించారు. మరొకసారి ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి.